హాయ్! నేను రీసెంట్‌గా ఒక ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేశాను. ఆ ప్రోడక్ట్ చాలా బావుంది. నాకైతే యూజ్‌ఫుల్‌గానే ఉంది. కానీ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ చదువుతుంటే నాకొక ట్యాగ్ కనిపించింది. మేడ్ ఇన్ చైనా అని. నాకొక డౌటొచ్చింది. అసలుకు ఇన్ని ప్రోడక్ట్స్ చైనాలో ఎలా తయారవుతున్నాయి? ఇప్పుడు పాపులేషన్ వైస్ చూసుకుంటే ఇండియా, చైనా రెండిటి పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్. ఇన్‌ఫాక్ట్ 1980లో చైనా మనకంటే ఇంకా పూర్ కంట్రీ. కానీ ఇప్పుడు మనం వాడే ఫోన్, ల్యాప్‌టాప్, కెమెరా, మైక్, లైట్స్ కానివ్వండి, ఈ ఈవెన్ టాయ్స్ కూడా చైనా నుంచే వస్తున్నాయి. కానీ ఎలా? అసలు ఒక కంట్రీ వరల్డ్ ఫ్యాక్టరీగా ఎలా అయింది? అది కేవలం హార్డ్ వర్క్ వలనా? లేదా పాపులేషన్ వలనా? లేక వేరే ఏదైనా రీజన్ ఉందా? అని నేను ఆలోచిస్తుండగా నాకు పెద్ద పెద్ద షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలిసాయి. సో ఈరోజు మీ ముందుకి అసలు చైనా రైజ్‌కి, అసలు చైనా సక్సెస్‌కి ఉన్న మెయిన్ రీజన్ ఏంటనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. హాయ్! నా పేరు రమేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. నాకు పెద్దగా సెటప్ లేదు. పెద్దగా వీడియో ఎడిటింగ్‌కు రాదు. అన్నీ సోలోగా స్క్రాచ్ నుంచి నేనే చేస్తున్నాను. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతాయనుకుంటున్నాను. మీకు ఇలాంటి జియో పాలిటిక్స్, హిస్టరీ, మైథాలజీ రిలేటెడ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అంతేకాకుండా నా ఛానల్‌లో పడే ప్రతి వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఇప్పుడున్న చైనాని చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్, బుల్లెట్ ట్రైన్స్, అడ్వాన్స్డ్ రోబోట్స్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. కానీ 1970స్‌లో చైనా పొజిషన్ కంప్లీట్‌గా అపోజిట్. వాళ్ళ ఎకానమీ మొత్తం కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఫ్యాక్టరీస్ కూడా లేవు. పీపుల్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ కూడా చాలా తక్కువ. కొందరు లక్షలాది ప్రజలు ఆకలితో చనిపోయారు. కానీ అలా ఉన్న చైనా ఇప్పుడెలా సక్సెస్ అయింది? చైనాలో 1978 టైంలో ఒక కొత్త లీడర్ పవర్‌లోకొచ్చారు. ఆయన పేరే డెంగ్ జియాపింగ్. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఇచ్చారు. గవర్నమెంటే అన్ని ఫ్యాక్టరీస్ రన్ చేయడం కన్నా, బిజినెస్‌కి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నారు. ఫారెన్ కంపెనీస్‌ని ఇన్వైట్ చేద్దాం. కంపెనీస్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇద్దాం. ఎక్స్‌పోర్ట్స్ పెంచుదాం. ఇది అప్పట్లో ఒక రిస్కీ డిసిషన్. చైనా ఆ రిస్క్ తీసుకుంది. చైనా తెలివిగా ఏం చేసిందంటే, చైనా కొన్ని సిటీస్‌ని సెలెక్ట్ చేసుకుంది. వాటిని స్పెసిఫిక్ ఎకనామికల్ జోన్‌గా డిక్లేర్ చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే, ఆ సిటీస్‌లో ఫ్యాక్టరీస్ పెట్టుకుంటే టాక్స్ బెనిఫిట్స్. సో, ఆల్మోస్ట్ టాక్స్ లేకుండా టాక్స్ తగ్గించి ఇచ్చేవాళ్ళు. దీనివల్ల ఎన్నో కంపెనీస్ అక్కడికొచ్చి సెటిల్ అయ్యేవి. ఇవి మాత్రమే కాదు, ఈజీ పర్మిషన్స్, చీప్ ల్యాండ్, ఈజీ అప్రూవల్స్ ఇవన్నీ కూడా చైనా చాలా త్వరగా చేసింది. వరల్డ్‌లో ఉన్న కంపెనీస్‌కి ముఖ్యంగా యూకే అండ్ యూఎస్‌లో ఉన్న కంపెనీస్‌కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా కనపడింది. ఎందుకంటే ఇంత చీప్ లేబర్, ఇంత చీప్ ల్యాండ్ మనకు దొరుకుతుందంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ క్వార్టర్స్ యొక్క ప్రాఫిట్ పెరుగుతుంది అనే ఆలోచనతోటి వాళ్ళకది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనపడింది. అమెరికా, జపాన్, యూకే ఇలాంటి కంట్రీస్‌లో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మెల్లగా చైనాలోకి వచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే సేమ్ ప్రొడక్ట్‌ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ చీప్ లేబర్ అండ్ చీప్ ల్యాండ్ వలన వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది. దీనివల్ల వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి. కంపెనీకి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయింది. కస్టమర్‌కి తక్కువ ప్రైస్‌లోనే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్ దొరకడం కూడా స్టార్ట్ అయింది. స్లోగా వందల్లో, వేలల్లో ఉన్న ఫ్యాక్టరీస్ మెల్లగా లక్షల్లోకి పెరిగాయి. చాలా అంటే చాలా ఫ్యాక్టరీస్ పెట్టడం స్టార్ట్ చేశారు చైనాలో. కానీ ఇలా సక్సెస్ అవ్వడానికి చైనాకి వాళ్ళ చీప్ లేబర్ ఒక్కటే రీజన్ కాదు. దీనికి రీజన్ ఇంకోటుంది. చైనా చాలా ఫాస్ట్‌గా రోడ్స్ బిల్డ్ చేసింది. పోర్ట్స్ బిల్డ్ చేసింది. రైల్వేస్ బిల్డ్ చేసింది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలో రెడీ అయిందంటే, దానికి పోర్ట్‌కి రీచ్ అవ్వడానికి 2 డేస్ టైం పడుతుందంటే, ఆ రీచ్ అవ్వడానికి పట్టే టైంని తగ్గించడానికి చాలా ఎక్స్‌ప్రెస్ హైవే, చాలా పెద్ద పెద్ద రోడ్స్ ఏసి, దానికి కావాల్సిన అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని రెడీ చేసి తీసుకొచ్చింది చైనా. కానీ ఈ ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చి సెటిల్ అయ్యాక చైనా ఒక హిడెన్ రూల్ పెట్టింది. ఏంటి అంటే, మీరు మా కంట్రీలో ఫ్యాక్టరీస్ పెట్టుకొని రన్ చేయాలనుకుంటే, మీరు మా లోకల్ కంపెనీస్ తోటి లోకల్ పీపుల్‌ని ట్రైన్ చేయాలి. మా లోకల్ కంపెనీస్‌కి కూడా మీ టెక్నాలజీ నేర్పించాలని. కానీ చైనా వాళ్ళ టెక్నాలజీని నేర్చుకోవడమే కాదు, వాళ్ళ ప్రజలకి ఈ టెక్నాలజీ అర్థం అవ్వాలని చెప్పి ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ కట్టాయి. ఎన్నో ఇంజినీరింగ్ కాలేజెస్, ఎన్నో స్కిల్ బేస్డ్ కోర్సెస్ తీసుకొచ్చాయి. ఎంతోమందికి ఫీజెస్ కూడా తగ్గించింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ స్కిల్స్ అంతా నేర్చేసుకున్నారు. సో, చైనా పీపుల్ స్కిల్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే వాళ్ళ కోసం ఇంజినీరింగ్ కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్,
స్కిల్ బేస్డ్ కోర్సెస్ కూడా తీసుకొచ్చింది. దీనివల్ల చైనా ఒక చీప్ లేబర్ కంట్రీ నుంచి హై స్కిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ లాగా మారిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చైనా చీప్ ప్రొడక్ట్స్‌ని తయారు చేసేది. కానీ ఇప్పుడు మొబైల్స్, హెడ్‌ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. అంటే చైనా ఒక వరల్డ్ ఫ్యాక్టరీ నుండి టెక్నాలజీ పవర్ హౌస్‌గా మారింది. ఇండియా కూడా హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీ. టాలెంట్ ఉంది, మార్కెట్ ఉంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ చైనా రేంజ్‌కి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పాలసీ కన్సిస్టెన్సీ, లాజిస్టిక్, సప్లై చైన్ ఇవన్నీ కూడా కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఇండియా మేక్ ఇన్ ఇండియా పాలసీ ద్వారా ఆ గ్యాప్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ 10-20 ఇయర్స్‌లో చైనా, ఇండియా మధ్య కాంపిటీషన్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాబట్టి చైనా సక్సెస్ స్టోరీ ఒక చీప్ లేబర్ స్టోరీ అయితే కాదు. దీని వెనకాల ఒక పెద్ద రిజల్యూషన్ ఉంది. అది డికేడ్స్ పాటు తీసుకున్న మ్యాసివ్ డిసిషన్ స్టోరీ అది. చైనా యొక్క ఎగ్జిక్యూషన్ రూత్‌లెస్ అనే చెప్పాలి. వాళ్ళ సక్సెస్ అనేది వరల్డ్ హిస్టరీలోనే ఒక మిరాకిల్ అని కూడా చెప్పాలి. అయితే ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇండియా నెక్స్ట్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అవ్వగలదా? లేదా చైనానే ఆ లీడ్‌ని కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్‌ని కూడా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం.